ఓం సాయిరామ్. షిరిడీలో బాబా గారి భౌతిక దర్శనం ఇచ్చిన తర్వాత నారాయణరావు గారికి తనలో లేచిన గర్వం అహంకారాలన్నీ తగ్గిపోతాయి. ఇంకా ఎలాగైనా సరే ఇంగ్లీష్లోని మరాఠీలో ఉన్న సాయి సచ్చరిత్రను తెలుగులోకి తెలుగు భక్తులకి అందించాలని శివనేశ్వర స్వామి గారి సహాయంతో 95% చావిడిలో కూర్చొని పూర్తి చేస్తారు. ఆ తర్వాత నారాయణరావు గారు తన చేత్తో రాసిన ఆ పేజీలను ఒక కాషాయ వస్త్రంలో మూటగట్టి 3 కోట్ల సాయినామ జపాన్ని చేస్తారు. 3 కోట్లు చేస్తారండి, 1 2 కాదు. నిజంగా ఎంత అదృష్టవంతులో కదా. అప్పటికే 600 రూపాయలు వస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలేస్తారు. ఎందుకంటే ఈ పుస్తకం ప్రింటింగ్కు ఏ విధంగా ఎలాగా ఆర్థిక వనరులు కనిపించడం లేదు. అయినా పత్తి నారాయణరావు గారు తను పట్టుదలను వదలకుండా ఒక గొప్ప మహత్ కార్యానికి తెరలేపారు బాబా పత్తి నారాయణరావు గారి చేత.